ఓం యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్ర జపం జీవితంలో మనం చేసే సర్వకర్మలలో సర్వోత్కృష్టమైనటువంటి శ్రేష్ఠ కర్మ అని చెప్పక తప్పదు. గాయత్రి జపం ద్వారా మనం చేస్తున్నటువంటి సమస్త కర్మలన్నిటి యొక్క ప్రభావం చాలా పవిత్రీకరించబడుతుంది. అది చాలా పవిత్రమైనటువంటి శీలంగా మనకు తయారవుతుంది. సర్వోత్కృష్టమైనటువంటి శీల సంపన్నతను ప్రసాదించేటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి మంత్రము గాయత్రి మంత్రరాజ్యము. మనం చేసే ప్రతి కర్మ మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి యోగంగా మన చేత చేయిస్తుంది గాయత్రి మంత్రరాజ్యము. జీవితంలో మన ముందు అనేక సమస్యలు, అనేక రకాలైనటువంటి సవాళ్ళు, అనేక రకాలైనటువంటి క్లేశాలు, దుఃఖాలు, శోకాలు, కొండల్లాంటి పెద్ద పెద్ద బండరాళ్ళ వంటి సమస్యలు ఎదురు నిలిచినప్పుడు, అవన్నీ మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు గాయత్రి మంత్ర జప సాధకులకు ఆ ప్రశ్నలన్నిటికీ, ఆ సమస్యలన్నిటికీ సమాధానం అంతరంగంలో నుంచే వస్తుంటుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏమీ సలహాలు అడగవలసిన అవసరమే లేదు. గాయత్రి తల్లి లోపల కూర్చొని అన్ని రకాలైనటువంటి సమాధానాలు మీకు ఇస్తూ ఉంటుంది. మీరేం చేయాలో తల్లి మీకు ప్రబోధిస్తూ ఉంటుంది. దీన్ని అంతరంగ ప్రబోధం అంటారు. జీవితాన్ని సత్కర్మల వంకకు నడిపిస్తుంది. విశ్వంలో ఉన్నటువంటి సమస్త దివ్య శక్తులన్నిటినీ గాయత్రి మంత్రం ద్వారా మన వంకకు ఆకర్షించేటువంటి సర్వోత్కృష్టమైనటువంటి శ్రేష్ఠ కేంద్రం మన మానవ జీవితమే. ఇంత విలువైనటువంటి జీవితాన్ని పవిత్రీకరింపచేసే శక్తి గాయత్రి మంత్ర రాజమునకు ఉన్నది. ఈ మంత్ర రాజం వలన మనం చేసే ప్రతి కర్మ కర్మయోగం అవుతుంది. మన భక్తి భక్తి యోగంగా పరిణామం చెందుతుంది. మన యొక్క ప్రతి చర్య జ్ఞానంతో కూడి ఉంటుంది. మనకు జ్ఞాన దృష్టిని తల్లి ప్రసాదిస్తుంది. ఏ పని చేస్తున్నా దాన్ని ఒక ధ్యానం వలె మనం చేస్తూ ఉండేటువంటి అవకాశాన్ని గాయత్రి తల్లి మీకు ప్రసాదిస్తుంది. అలాంటి సర్వోత్కృష్టమైనటువంటి సర్వయోగాలను మిళితం చేసి సర్వసంపన్నమైన సర్వసమృద్ధమైనటువంటి ఆత్మజ్ఞానంతో కూడిన ధర్మయుక్తమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించేటువంటిది గాయత్రి మంత్రరాజము. గాయత్రి మంత్రంలో ఓం తస్స వితుర్వరేణ్యం, యం అన్న బీజమంత్రము అగ్ని గాయత్రి బీజమంత్రం. అగ్నిహోత్రాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఆ యం అనేటువంటి బీజమంత్ర జపం వల్ల జ్ఞానగ్రంథి వికసించి తేజోశక్తి లభిస్తుంది. ఈ తేజోశక్తి నిజంగా లభిస్తుందా, ఎలాంటిది అన్నటువంటి సందేహం ఎటువంటి పరిస్థితులు అవసరం లేదు. ఇది కన్నులు మూసుకొని విశ్వసించవచ్చు. ఎందుకంటే ఒకసారి మేము ఫ్రాన్స్లో వెళ్తున్నప్పుడు మాతో ప్రయాణం చేసేటువంటి ఆ ఫ్రాన్స్ దేశీయురాలు మాతో ఇలాగ చెప్పింది. అదిగో దాన్ని చూడండి, ఆ థియేటర్లోని ఇదివరకు షిండే అనేటువంటి ఆవిడ ఒక పాట పాడింది. ఓ ఈవ్ మరియం అనేటువంటి పాట పాడింది. ఓ ఈవ్ మరియం అంటూ పాట పాడుతూ ఉన్నప్పుడు ఆ స్క్రీన్ మీద జీసస్ని ఎత్తుకొని మేరీ అమ్మ అక్కడ గోచరించింది. సభికులందరూ దర్శించారు. అందరూ చప్పట్లు జరిచి ఆనందపడిపోయారు. అలాగ పిలిస్తే మేరీ అమ్మ పలుకుతుంది అంటూ షిండే చెప్పి, ఆ షిండేకి అలాగా ఆవిడ పాట పాడినప్పుడు ఇలాగ జరిగింది. అది ఈ ప్రదేశం, ఇదే ఆ ప్రదేశం అంటూ మేము కారులో వెళ్తున్నప్పుడు మాకు చూపించింది. ఇది ఫ్రాన్స్లో జరిగిన సంఘటన. షిండే అనేటువంటి ఆవిడ ఒక సంగీత గాయకురాలు. ఓ ఈవ్ మరియం అంటూ భక్తితో పాడినప్పుడు మరియమ్మ జీసస్ని ఎత్తుకొని మరి స్క్రీన్ మీద గోచరించినప్పుడు భక్తితో 3 గంటలకు లేచి చల్లటి నీళ్లు స్నానం చేసి చాలా భక్తితో ఆర్తితో ఏడుస్తూ పరితపిస్తూ దేవుడే కావాలి, ఇంక ఏమీ వద్దు, దైవానుగ్రహమే కావాలి,
ఇంకా ఈ ప్రపంచంలో మాకు ఏమీ వద్దు అని ఎంతో భక్తితో, ఎంతో నిష్ఠతో, ఎంతో ప్రేమతో, ఆర్తితో, హృదయపూర్వకమైనటువంటి ఆర్తితో దైవం కోసమే ఏ పని చేస్తున్న ప్రతి నిమిషం, ప్రతి గుండె చప్పుడుతో దైవాన్ని భక్తితో ధ్యానిస్తున్నప్పుడు, గాయత్రి మంత్రం స్మరిస్తున్నప్పుడు, సోహం బీజాక్షరాలు ధ్యానిస్తున్నప్పుడు గాయత్రి తల్లి కనపడదా? షిండే ఒక పాటకే కనపడినటువంటి మేరియమ్మ భక్తుడు కూర్చొని గాయత్రి తల్లిని ఇన్ని సంవత్సరాలు, ఒక్కరోజు కాదు, ఒక్క గంట కాదు, గంటల తరబడి ఎన్నో సంవత్సరాలు, జీవితకాలమంతా అమ్మను ప్రార్థిస్తూ ఉంటే ఒక్కసారైనా అమ్మ భక్తుని హృదయాంతరాలలో సాక్షాత్కరించదా? సాక్షాత్కరిస్తుంది, ఖచ్చితంగా సాక్షాత్కరిస్తుంది. అందుకు ఎటువంటి సందేహం లేదు. ఇది చాలా స్పష్టంగా, ఏ విధమైనటువంటి అనుమానాస్పదంగా అవుతుందో కాదు అనేటువంటిది కాకుండా పరమ స్పష్టంగా అవుతుంది. భక్తితో మనఃపూర్వకంగా ఇతర వ్యవహారాలన్నీ విడిచి ఆ ధ్యానం చేసే ఆ గంట సేపు హృదయపూర్వకమైనటువంటి భక్తితో, ఆర్తితో, జ్ఞాన తృష్ణతో ఎప్పుడైతే మీరు దైవధ్యానం చేస్తున్నారో, దేన్ని ఉద్దేశించి మీరు దైవధ్యానం చేస్తున్నారో ఆ దివ్యమైనటువంటి వెలుగు మీ హృదయంలో సాక్షాత్కరిస్తుంది. అందుకు ఎటువంటి సందేహం అవసరం లేదు. ఇది పరమ సత్యము, ఎంతమాత్రం అతిశయమైనటువంటిది కాదు. యుగయుగాల భారతీయ ఋషుల చరిత్రలో మనం చూచినప్పుడు బ్రహ్మమానస పుత్రులలో సర్వోత్కృష్టమైనటువంటి అంగీరస మహర్షి యొక్క చరిత్ర జ్ఞాపకం వస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిని చేసేందుకు తాను ఒక్కడే ఈ సృష్టిని అంతా చేయలేడు కనుక తనకు కొంతమంది సహాయం కావాలని కోరుకున్నాడట. అందువలన తన మానస పుత్రులను కొంతమందిని తనలో నుంచి ఉద్భవింపచేశారు. ఆ మానస పుత్రులందరినీ పిలిచి కొంతమందికి కొన్ని పనులు అప్పగించారు. అందులో అంగీరస మహర్షి తండ్రి అయినటువంటి బ్రహ్మదేవుడు తనకు ఏది చెప్పారో దానిని తూచా తప్పకుండా, తండ్రి మీరు ఏది ఆదేశిస్తే దానిని నేను చేస్తాను, ఎందుకంటే ఈ శరీరాన్ని ప్రసాదించినటువంటిది దాత మీరు, మీ యొక్క అనుజ్ఞ ఏదైతే ఉన్నదో అది నాకు శిరోధార్యము అంటారు అంగీరస మహర్షి. శ్రీమద్ రామాయణంలో రామచంద్రుడు ఏ విధంగా తండ్రి ఆజ్ఞను జవదాటకుండా, తండ్రి అంటే ప్రేమ, చాలా ప్రేమ, తండ్రి కోసం ఆ ప్రేమతో ఏం చేసేదానికైనా ఆయన సిద్ధపడ్డాడు. అదే చరిత్ర మనకు బ్రహ్మదేవుని పుత్రుడైనటువంటి అంగిరస మహర్షి దగ్గర కూడా గోచరిస్తుంది. బ్రహ్మమానస పుత్రులలో చాలామంది నారదాదులు మాకు ఈ భూమి మీదకు వెళ్ళి నీవు చెప్పినటువంటి విధంగా సంతానాన్ని వృద్ధి చేసి ప్రపంచంలో ఉండడం మాకు ఇష్టం లేదు, మేము ఆధ్యాత్మికంగా నిరంతరం దైవధ్యానంలోనే ఉండిపోతాము అని చెప్పినప్పుడు నారదాది మహర్షుల మీద బ్రహ్మదేవునికి మనస్తాపం కలిగిందట. నేను చెప్పిన మాట వినలేదేనంటూ మనస్తాపం కలిగిందట నారదాదుల మీద. కానీ అంగీరస మహర్షి మాత్రం తండ్రి నీవిచ్చినటువంటిది శరీరం, నువ్వు ఏది చెప్తే దాన్ని నేను వనరిస్తానంటూ ఆ తండ్రి యొక్క ఆజ్ఞ మేరకు భూమి మీదకు వచ్చి తండ్రి చెప్పినటువంటి విధంగా తాను జీవించాడు. నిజానికి అంగీరసుని యొక్క మనస్సు నిరంతరం అంతర్ముఖమై ధ్యాన సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంది. ప్రాపంచిక విషయాసక్తి ఆయన హృదయంలో ఎక్కడ లవలేసం లేదు. కానీ తండ్రి ఆనతి మీద అందరూ ఇలాగా సన్యాసం తీసుకొని ధ్యానం చేస్తుంటే ప్రపంచ ఉత్పత్తి జరగదు కనుక ఈ ప్రపంచ ఉత్పత్తికి కావలసిన సంతానాన్ని ఉత్పన్నం చేయండి అంటూ కొంతమంది బ్రహ్మమానస పుత్రులను బ్రహ్మదేవుడు ఆదేశించారు. వారిలో ఋషులకు ఇష్టం లేకపోయినప్పటికీ తండ్రి ఆనతి వలన వారు వివాహం చేసుకొని వారి సంతతి సంతతులు అలాగా తయారై వారందరూ కూడా మానవులుగా వర్ధిల్లారు. ఇందులో ఒకనాడు అగ్నిదేవుడు ఈ హోమాలను సమర్పించేటువంటి సమయంలో ఇదిగో ఈ యొక్క ప్రసాదాన్ని ఇంద్రునికి అందించు, దీనిని వరుణునికి అందించు, దీనిని ఫలాని వారికి అందించు అంటూ ఇలా చెప్తున్నప్పుడు నేను అందరికీ ఇది అందించేవాడినేనా, ఇక నా పాత్ర ఏది లేదా అంటూ అగ్నిదేవుడు ఆ అగ్నిహోత్రాల నుంచి అదృశ్యమైపోయాడట. మొత్తం
యావత్ ఋషి మండలాలకు ఎక్కడెక్కడ నిత్యాగ్నిహోత్రాలు చేస్తున్నారో, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నారో అన్ని ప్రదేశాల్లో అగ్ని అనుకోని విధంగా క్షణకాలంలో అదృశ్యమైపోయారు. అగ్ని ఎక్కడ దాగి ఉన్నాడనని అంతా వెతికినా ఎక్కడ ఆయన గోచరించలేదు. అప్పుడు ఋషులు సమస్త లోకమంతా అగ్నిహోత్రం లేనందువలన తల్లడిల్లిపోయింది. అగ్నిహోత్రం కావాలి. అగ్నిహోత్ర స్థానంలో ఎవరుంటారు? అగ్ని వలె ప్రజ్వరిల్లేటువంటి స్వయం ప్రకాశ అగ్ని తేజోమయ శక్తి ఎవరికి ఉన్నది అంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఋషులందరూ ప్రార్థించారు. అందులో బ్రహ్మదేవుడు తన పుత్రుడైనటువంటి అంగీరసుని పిలిచి, అంగీరసుడు జన్మతః అగ్నిమయ తేజస్సు కలిగిన శరీరం కలిగినవాడు, అగ్నిమయ తేజస్సుతో నిండినటువంటి హృదయం కలిగినవాడు, తేజోమయ శక్తి కలిగిన ఋషులలో సర్వశ్రేష్ఠుడైనటువంటి ఋషి, స్వయంగా అగ్ని తేజస్సుతో ఉద్భవించినటువంటి ఋషి అంగీరస ఋషి. అందువలన ఆ అంగీరస ఋషిని అగ్నిహోత్రాలు ఎక్కడెక్కడ ప్రజ్వరిల్లుతున్నాయో ఆ అగ్నిహోత్రాలు ఇప్పుడు అన్నీ ఆరిపోయి ఉన్నాయి. ఆ ప్రదేశాలలో నీవు నీ యొక్క దివ్యశక్తితో అన్ని ప్రదేశాలలో అగ్నివై ప్రజ్వరిల్లు అంటూ ఆదేశించారు బ్రహ్మదేవుడు. అప్పుడు అంగీరస మహర్షి అగ్నిరూపుడై ఎవరెవరు ఎక్కడెక్కడ అగ్నిహోత్రం ఆచరిస్తున్నారో ఆ ప్రదేశాలలో అగ్నిరూపుడై ప్రజ్వరిల్లాడు. అలా ప్రజ్వరిల్లినటువంటి అంగీరస మహర్షికి దేవతలు, ఋషీశ్వరులు అందరూ నమస్కరించి అగ్నిహోత్రాన్ని సంతోషంతో చేసుకోవడం ప్రారంభించారు. కొంతకాలం జరిగింది. ఎవ్వరూ అగ్నిదేవుని పిలవలేదు. అగ్నిదేవుడు ఎక్కడో రహస్య స్థానంలో ఉండిపోయాడు. అగ్నిదేవుడు రానందువలన ఇప్పుడు ఎవరు విచారపడడం లేదు. ఆ స్థానంలో అంగీరస మహర్షి అగ్నిరూపుడై ఉన్నాడు. అలాంటి శక్తివంతుడు ఆ మహర్షి. ఆయన తపస్సు అలాంటిది. ఆయన తేజస్సు అగ్ని సదృశ్యమైనటువంటి తేజస్సు. అగ్నిదేవుడు తనను పిలుస్తారేమోనని చాలా కాలం చూసి దిగులు పడి విచారించి చివరకు ఒక సందేశాన్ని పంపించాడు అగ్నిదేవుడు. ఇంద్రలోకానికి వచ్చి నా యొక్క పాత్రని తిరిగి నేను వహించాలంటే ఏం చేయాలి అన్నప్పుడు అంతలోనే అంగీరస మహర్షి ఇంద్రసభకు వచ్చి అగ్నిదేవుని చూడగానే చాలా నిరహంకారమైన హృదయంతో అగ్నిదేవుని వద్దకు వెళ్ళి, ఇంతకాలం మీరు విశ్రాంతిగా ఉన్నారు, మీ ప్రదేశంలో నేను పనిచేశాను, ఇప్పుడు వచ్చి మీ స్థానాన్ని మీరు స్వీకరించండి అంటూ అగ్నిదేవుని కంటే ముందుగానే అంగీరస మహర్షి మాటలు చెప్పేశారు. అలాంటిది మహర్షి యొక్క స్వచ్ఛమైన అంతరంగం. మహర్షుల హృదయాలలో కపటము, వంచన, నాటకము ఇలాంటివి ఉండనేరు. మరి అంతరంగాలు చాలా పవిత్రంగా ఉంటాయి. ఆ మాటలకు అగ్నిదేవుడు చాలా ప్రసన్నుడయ్యాడు. లేదు, నా ఒక్క స్థానంలో మీరున్నారు, ప్రథమాగ్నిగా మీరే ఉండండి, ద్వితీయాగ్నిగా నేను ఉంటానన్నప్పుడు లేదు, మీ స్థానం మీరు తీసుకోండి అంటూ అగ్నిదేవుని స్థానాన్ని ఇచ్చి రెండవ స్థానంలో అంగీరస మహర్షి ఉండేందుకు కోరుకోగా అగ్నిదేవుడు అందుకు అంగీకరించలేదట. ఈ కథ చాలా పెద్ద కథ. అగ్నిదేవుని యొక్క స్థానంలో ఒక ఋషి అగ్నిరూపుడై వేలాది లక్షలాది మంది గృహాలలో అగ్నిరూపుడై ప్రజ్వరిల్లాడు. ఋషి తపస్సు, ఋషి నిర్మలత్వం, ఋషి పవిత్రత ఎంత శక్తివంతమైందో ఈ యొక్క చిన్న కథలో మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కళ్ళ నిత్యాగ్నిహోత్రాలలో అగ్నిహోత్రం చేసుకునేందుకు అవకాశం కల్పించినటువంటి అంగీరస మహర్షి తన కర్తవ్యాన్ని తండ్రి ఆదేశాన్ని అనుసరించి నిర్వర్తించారు. ఆ స్థానానికి తిరిగి అగ్నిదేవుడు రాగానే నిరహంకార హృదయంతో అగ్నిదేవుని తన స్థానాన్ని తీసుకోమంటూ నిర్మలమైన స్వచ్ఛమైన అంతరంగంతో ప్రార్థించినటువంటి అంగీరస మహర్షి యొక్క పాదాలకు నమస్కరిద్దాం. తన ముందు కూర్చొని అగ్నిహోత్రాన్ని చేసినటువంటి ఎందరో ఋషులను, ఎందరో జ్ఞానులను, ఎందరో పుణ్యపురుషులను, ఎందరో మహాత్ములను అగ్నిదేవుడు స్వయంగా చూచి ఉన్నాడు. కానీ ఇక్కడ మహాశక్తివంతుడు, తపోధనుడు, సర్వశ్రేష్ఠుడు, అగ్నితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, అన్ని రకాలైనటువంటి శక్తులు కలిగినటువంటి అంగీరస మహర్షి యొక్క శక్తి ముందు ఆయన వినయం మరింత శక్తివంతంగా గోచరించిందట అగ్నిదేవునికి. అందుకే చెప్తున్నారు, నేను ఎక్కడా చూడనటువంటి వినయాన్ని మీ యందు చూచాను, ఎవరి యందు చూడనటువంటి వినయాన్ని మీ యందు దర్శించాను.
మీలాంటి తపోధనులు, యోగీంద్రులు, మహాజ్ఞానులను నేను ఎక్కడా దర్శించలేదు ఇప్పటి వరకు. అందువలన త్రేతాగ్నులలో ప్రథమాగ్నిగా మీరే ఉండండి అంటూ అగ్నిదేవుడు స్వయంగా అర్థించారట అంగీరస మహర్షిని. అందుకు అంగీరస మహర్షుల వారు చెప్తారు వినయంతో, నీవు నన్ను ఇంత శ్లాఘిస్తున్నావు కాబట్టి నీ ప్రథమ స్థానం నీకుంటుంది. యోగ్యమైన నీకు అర్హత కలిగినటువంటి స్థానాన్ని నువ్వు తీసుకో. పిలిచినప్పుడు మాత్రం వచ్చేటువంటి యాగాగ్నిగా నేను రెండవ అగ్నిగా ఉంటాను. ప్రథమాగ్నిగా నీవే ఉండు అంటూ అంగీరసుడు అగ్నిదేవుని వారించాడు. అలాగా ద్వితీయాగ్నిగా ఆవాహన చేసినప్పుడు మాత్రం వచ్చే అగ్నిగా అంగీరసుడు లోకంలో ఆ స్థానాన్ని పొందాడు. అగ్నిహోత్రుడి వలన ప్రార్థించబడినటువంటి బ్రహ్మాదులందరూ వచ్చి స్తోత్రం చేసి, నీవు ఈ కార్యానికి అర్హుడవు, అగ్ని నిన్ను ప్రార్థిస్తున్నాడు, నీవు ఒప్పుకోవలసింది అని చెప్తే అంగీరసుడు అప్పుడు ఆ పని చేశాడు. అంగార నిరుహ్య అంటే అగ్నిదేవుడు కాదు, అంగీరసాగ్ని అని ఇక్కడ అర్థం. కాబట్టి ఒక ఋషి ఆరిపోయి దేశమంతా ఆరిపోయినటువంటి అగ్నిగుండాల్లో తన దివ్య శక్తితో తానే అగ్నిరూపుడై ప్రకాశించి కొన్ని సంవత్సరాల పాటు ఆ అగ్నిగుండాలలో అగ్నిరూపుడై తనను తాను ప్రతిష్ఠించుకున్నాడు. అట్టిది తపోశక్తి. అటువంటి మహిమోపేతులు, అటువంటి పుణ్యపురుషులు భారతీయ ఋషులు. అగ్ని అంటే ఇలాంటి చరిత్రలు చాలా ఉన్నాయి. మానవ జీవితం చాలా శ్రేష్టమైంది. దేవతలకే సహాయం చేసే జీవితం మానవ జీవితం. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, విశ్వశక్తులను తన వంకకు ఆకర్షించే దివ్యమైనటువంటి కేంద్రం మానవ జీవితం అని చెప్పుకున్నాం. మానవులుగా భూమి మీద జన్మించాలని దేవతలే కోరుకుంటారట. అందులోనూ భరత భూమి మీద జన్మించాలని కోరుకుంటారట. ఎందుకు కోరుకుంటున్నారో, దేవతలందరూ ఎందుకు కోరుకుంటున్నారో చాలా విచిత్రంగా ఉంది కదా వాళ్ళ కోరికంతా. ఈ భూమి మీద జన్మిస్తే ఈ భూమి మీద దైవం నరరూపంలో విహరిస్తూ మానవులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అందువల్ల మానవులు చిన్న చిన్న కష్టాలలో, తాత్కాలిక సమస్యలో ఉన్నప్పటికీ దైవ అనుగ్రహం వారికి మెండుగా ఉన్నందువలన ఆ కష్టాలు నిజంగా కష్టాలే కావు. ఎప్పుడూ తన ప్రక్కనే ఉన్నాడు భగవంతుడు, తన హృదయంలో ఉన్నాడు, తన నేత్రాలలో ఉన్నాడు, తన జీవితమంతా ఆవరించి ఉన్నాడు. అలాంటి దైవం తనకు అండగా దండగా తోడు నీడగా ఉండగా భయం ఎందుకు అంటూ నర జీవితంలో మానవులు కోటి కష్టాలు వచ్చినప్పటికీ దైవాన్ని ప్రార్థన చేసి ఆ కష్టాలన్నీ మర్చిపోయేటువంటిది మానవ జీవితం. నరనారాయణలో నరుడు అర్జునుడు. అగ్నిదేవునికి ఒకప్పుడు అజీర్ణ వ్యాధి కలిగింది. అందువలన నరుని సహాయం కోసం అగ్నిదేవుడు అర్జునుని ఒక సహాయాన్ని అర్థించారు. నరుడైనటువంటి అర్జునుడు అగ్నిదేవుని కోసంగా ఖాండవ వనాన్ని దహనం చేసి అగ్నికి అద్భుతమైనటువంటి ఆ ఔషధులన్నిటినీ సమర్పిస్తారు. ఇలాగా నరులు దేవతలకే సహాయం చేసినటువంటి దివ్యమైనటువంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో అద్భుతమైంది నరజన్మ. నరులకు వచ్చి దేవతలు నమస్కరించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ ధర్మాన్ని చూసి, వాళ్ళ సత్యనిష్టను చూసి మహర్షులు దేవతలే తలక్రిందులైపోయినటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి. అంత సర్వోత్కృష్టమైనటువంటిది మానవ జన్మ. అందువలన విశ్వశక్తులను తన వంకకు ఆకర్షించుకునేటువంటి ఈ పవిత్రమైనటువంటి గాయత్రి మంత్రం ద్వారా ఆ శక్తులన్నిటి కేంద్రంగా మానవ జీవితం నిలిచి ఉంది. దివ్యమైనటువంటి కర్మను ఆచరించి ఆ కర్మానుభవం ద్వారా సర్వోత్కృష్టమైనటువంటి శీలాన్ని పొంది ఆ సర్వోత్కృష్టమైనటువంటి శీలం ద్వారా సత్యంతో, ధర్మంతో, జ్ఞానంతో పరమార్థాన్ని అందుకోవడమే కదా ప్రధానమైనటువంటిది. ఎందుకు ధర్మంగా జీవించాలి? నేను అబద్ధాలు చెప్పినందువల్ల ఎవరికి నష్టం వస్తుంది అనుకున్నప్పుడు ఎవరికి నష్టం రాదు. నష్టం మనకే వస్తుంది. మోసకారిగా జీవితం గడిపినప్పుడు నష్టం ఎవరికీ కలగదు. మనకే మనం నష్టపోతూ ఉన్నాం. మన జీవితాన్ని మనమే చేజేతులారా పాడు చేసుకుంటూ ఉన్నాం. అందువలన ఈ ధర్మం అనేటువంటిది చాలా కష్టమైనటువంటిది. అసత్యం చెప్పడం సులభంగా ఉంటుంది, సత్యంగా జీవించడమే చాలా కష్టంగా ఉంటుంది. పవిత్రమైనటువంటి దైవ జ్ఞానం కలిగి తదనుసారంగా జీవించడమే సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞాన యజ్ఞం అవుతుంది. యజ్ఞం
యజ్ఞాల గురించి భగవద్గీతలో మనకు చెప్తున్నారు. అన్నాద్భవంతి భూతాని, అందరికీ ప్రతినిత్యం నాలుక మీద ఉండేటువంటి శ్లోకం. అన్నం వల్లనే ప్రాణికోట్లన్నీ బ్రతకగలుగుతూ ఉన్నాయి. ఆ అన్నాన్ని అగ్నిహోత్రంలో సమర్పించి యజ్ఞం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి వర్షాలు కురుస్తాయి. వర్షాలు కురవడం ద్వారా పంటలు సమృద్ధంగా పండుతాయి. పంటలు సమృద్ధంగా పండడం ద్వారా మానవ లోకంలో అందరూ భోంచేస్తారు. అందరూ భోంచేసి సుఖంగా జీవితాన్ని సాగిస్తారు. ఇదంతా ఒక అద్భుతమైనటువంటి యజ్ఞము. ఈ యజ్ఞం నిరంతరం జరుగుతూనే ఉన్నది. అద్భుతాద్భుతమైనటువంటి ఈ అగ్నిహోత్రాన్ని గురించి చక్కగా అన్నాద్భవంతి అన్నటువంటి శ్లోకంలో మనం చూస్తాం. అందుచేతనే జీవితం అనేటువంటిది ఒక యజ్ఞమయంగా భావిస్తారు సనాతనమైనటువంటి సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి ధర్మవర్తనులు. పవిత్ర సాంప్రదాయాలను అనుసరించేటువంటి ధర్మవర్తనలు యజ్ఞాలన్నిటిలో కల్లా సర్వోత్కృష్టమైనటువంటి యజ్ఞం మన జీవిత యజ్ఞం. ఆ జీవిత యజ్ఞంలో మనోయజ్ఞం మనం చేస్తాం. ఆ అగ్ని మనస్సును మధించి అపవిత్రమైనటువంటి ఆలోచనలను, సంస్కారాలు, అవి సంస్కారాల రూపంలో లోపల దాగి ఉంటాయి. వాటన్నిటినీ జపించి జపించి తపించి పవిత్ర గాయత్రి మంత్రంతో వాటిని అణిచివేసి నశింపచేసి మనస్సును పవిత్రీకరించుకొని మనోయజ్ఞం చేస్తూ ఉంటాం. నిరుపయోగంగా మాట్లాడే మాటలను మౌనం ద్వారా సంస్కరించుకొని పవిత్రమైన, ఉపయుక్తమైన, ఎదుటివారికి సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కల్పించేటువంటి వాగ్యజ్ఞం చేస్తూ ఉంటాము. ఆ వాక్ యజ్ఞాన్ని ప్రసాదించమని వాచస్పతి అయినటువంటి ఆ గణేశుని ప్రార్థిస్తూ ఉంటాము. యజ్ఞస్వరూపుడు కదా ఆయన, అందుకే ఆయనను ప్రార్థిస్తూ ఉంటాము. వాక్ యజ్ఞం చేయాలి, మా నాలుక మీద వచ్చి కూర్చొని నాట్యం చేయాలి తండ్రి అంటూ ప్రార్థిస్తూ ఉంటాము. అదేవిధంగా ఆత్మ యజ్ఞేన కల్ప్యతాం. చిట్ట చివరిగా తన జీవితాన్ని విరాట్ శక్తిలో ఒక చిన్న సమిధిగా సమర్పించి ఆత్మయజ్ఞాన్ని చేస్తూ ఉన్నాము. ఎన్నో యజ్ఞాలు ఉన్నాయి, అద్భుతాద్భుతమైన యజ్ఞాలు ఉన్నాయి. జ్ఞాన యజ్ఞం, దయాపూరితమైనటువంటి అన్నదాన యజ్ఞం, ఇలాంటి యజ్ఞాలు చాలా ఉన్నాయి. స్వాధ్యాయన యజ్ఞం, ఇలాగా అపురూపమైనటువంటి యజ్ఞాలు మనకి ఎన్నో ఉన్నాయి. మన జీవితమే ఒక మహాయజ్ఞంగా పేర్కొన్నారు. ఆ జీవిత యజ్ఞాన్ని మనందరం జీవించాలి. మనం భోంచేయడం కోసం, లౌకిక జీవితం గడిపేయడం కోసం జీవించడం జీవితం అనిపించుకోదు. నిజంగా మన జీవితాన్ని మనం జీవించాలంటే దానికి ధర్మం మనకు తోడు కావాలి. ఆ ధర్మాన్ని తోడు తీసుకొని వచ్చేందుకే యజ్ఞమయ జీవితాన్ని మనకు ప్రసాదించారు వేద ఋషులు. అగ్నిహోత్రం ముందు కూర్చున్నప్పుడు ఆ బంగారపు వెలుగు మన శరీరంలో ప్రవేశిస్తుంది. ఆ వెచ్చదనం మన శరీరంలో ఉన్నటువంటి అన్ని శరీర భాగాలకు సోకుతూ ఉంది. అనేక అనారోగ్యాలను అణిచివేస్తుంది, అనేక పాతకాలను అణిచివేస్తుంది. మనసులో ఉన్నటువంటి వికృత సంకల్పాలన్నీ కూడా అగ్నిహోత్రం అణిచివేస్తుంది. వాతావరణాన్నంతా పవిత్రం చేసి అద్భుతమైనటువంటి ప్రభావానికి లోను చేస్తుంది. ఆ మంత్ర ప్రభావం కూడా వాతావరణంలో పనిచేస్తూ మనలో అప్పుడు తాత్కాలికంగా కలిగినటువంటి వికృత భావాలను కూడా సమూలంగా తొలగించగలిగేటువంటి శక్తి అగ్నిహోత్రానికి ఉన్నది. అగ్నిహోత్రం నుంచి వెలువడినటువంటి ఆ విభూదిని మొక్కల మీద చల్లినా, శరీరానికి ధరించినా అనేక రకాల అనారోగ్యాలు శరీరానికి తగ్గుతున్నాయి. మొక్కల మీద చల్లినప్పుడు మొక్కల మీద ఏ విధమైనటువంటి చీడపీడ పురుగులు రాకుండా ఆ అగ్నిహోత్ర విభూది వాతావరణంలో ఉన్నటువంటి కీటాణువులన్నిటినీ నశింపచేస్తుంది. ఇన్ని ప్రయోజనాలను కలిగించేటువంటి అగ్నిహోత్రం వేద ఋషులు మనకు ప్రసాదించినటువంటి ఒక అమూల్య వరం. అమృతాత్మ స్వరూపులారా, మనందరం జీవితాన్ని ఒక యజ్ఞమయ జీవితంగా మనం జీవిద్దాం. ధర్మంతో కూడినటువంటి యజ్ఞమయ జీవితంగా మనం జీవించి మనకు దైవం ప్రసాదించినటువంటి అమూల్య వరాన్ని మనం సార్థక్యం చేసుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.